నమస్కారం. నా పేరు జానకి. నేను కందిపప్పు పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. కందిపప్పు ఒక కప్పు, ఈ కప్పుతోటి దానికి సరిపడిన మిరపకాయలు, సాల్టు, జీలకర్ర ఇవి వేయించుకోవాలి. నేను చూపిస్తాను. వెలిగించాలి. దానిపైన మూకుడు పెట్టి అది కాలిన తర్వాత ఈ కందిపప్పు వేయాలి. వేసి ఇది ఎర్రగా వేగేదాకా వేగించాలి. కందిపప్పుని ఎర్రగా వేయించుకున్నాక ఈ మిరపకాయలు కూడా, ఎండు మిరపకాయలు కూడా వేసి ఒకసారి వేయించాలి. వేయించి కొంచెం కనుక దింపే ముందు నెయ్యి కనుక కొంచెం వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇది చల్లారినాక మిక్సీ కొట్టాలి. పచ్చడిలాగా తగినంత ఉప్పు వేయాలి. ఉప్పు వేసి మిక్సీ కొట్టాలి. దాంట్లో నీళ్లు పోసి పచ్చడికి మళ్ళీ తర్వాత జీలకర్ర ఒక స్పూను వేసి మిక్సీ స్టవ్ వెలిగించి మూకుడు కాలిన తర్వాత ఒక 2 స్పూన్లు నూనె వేయాలి. నూనె కాగిన తర్వాత కొంచెం ఇంగువ, ఒక స్పూను మినప్పప్పు, ఒక స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, ఒక మిరపకాయ, పెటపెటలాడిన తర్వాత కరివేపాకు కూడా వేసి కట్టేయాలి. కట్టేసి కొంచెం చల్లారిన తర్వాత ఈ పచ్చడి మీద పైన వేసుకోవాలి. ఇది అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ. ఇంకా గైస్, మీకు ఈ వీడియో నిజంగా నచ్చితే అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకోటి #బామ్మగారి వంటలు యూజ్ చేసి మా వీడియోస్ని క్లిక్ అయ్యేలా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుర్తుంచుకోండి, #బామ్మగారి వంటలు.